పార్థాస్, చాలా మంది మనము ఏ దేవుడి పేరు జపించాలని అడుగుతూ ఉంటారు. అది మంచిదే. కానీ ఈ 17వ శ్లోకం నేర్చుకున్నాక మనం మనలోని అవినాశి ఆత్మను కూడా స్మరించాలి. శ్వాస తీసుకునేటప్పుడు సో, వదిలేటప్పుడు హం. సోహం, ఈ మాట విన్నారు కదా. సోహం అని గమనించండి. అంటే నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని అర్థం. సహ అంటే ఆయన, అంటే ఎవరు? పరమాత్మ. అహం అంటే నేను, ఆ పరమాత్మయే నేను అని అర్థం. నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని అర్థం. మనల్ని ఎవరు నాశనం చేయలేరు, మనకు చావు లేదు అనే ధైర్యాన్ని ఈ సోహం జపం ఇస్తుంది. ఈ 17వ శ్లోకంలో అవినాశి అంటే నాశరహితమైన అని ఒక పదం వస్తుంది. అవినాశికి ఒక నామం ఇవ్వాలి అంటే అది ఓం. కృష్ణుడు గీతలో అంటాడు, గిరామస్మ్యేకం అక్షరం. అక్షరాలలో నేను ఓంకారాన్ని. ఆ ఓంకారం ఆత్మకు శబ్ద రూపం. ఈ 10వ అధ్యాయంలో 25వ శ్లోకం అన్నమాట. మాటలలో నేను ఒకే అక్షరం ఓంని. ఇక్కడ కృష్ణుడు చెబుతున్నది అన్ని శబ్దాల మూలం ఓంకారం. ప్రతి వాక్యం, ప్రతి మంత్రం, ప్రతి జ్ఞానం చివరికి ఆ ఒక్క నాదంలోనే కలుస్తాయి. ఈ ఏకమక్షరం అంటే సాధారణ అక్షరం కాదు, ఇది ప్రణవం అన్నమాట, వేదాల సారం. ఓం సచ్చిదానంద రూపాయ నమః. సత్ అంటే నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, చిత్ అంటే నేను జ్ఞాన స్వరూపిడిని, ఆనంద అంటే నేను నిత్య సంతోష స్వరూపిడిని. ఈ నామం జపించడం వల్ల మనము ఆ అవినాశి తత్వంతో కనెక్ట్ అవుతాము. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ 17వ శ్లోకము ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని అంటే పర్వేసివ్నెస్ మరియు దాని అవినాశి తత్వాన్ని వివరించి అత్యంత శక్తివంతమైన శ్లోకం. 16వ శ్లోకంలో సత్తు అసత్తు గురించి మాట్లాడుకున్నాం కదా. ఆత్మ సత్ అని మనం తెలుసుకున్నాము, అది ఎలాంటిదో. ఆత్మ క్యారెక్టరిస్టిక్స్ అన్ని వచ్చే నెక్స్ట్ శ్లోకాలలో ఉంటాయి. తత్విద్ధి అంటే దానిని తెలుసుకును. దేనిని? అవినాశి అంటే నాశరహితమైన, ఇదం సర్వం అంటే ఈ జగత్ అంతయు, తతం వ్యాప్తమయ్యున్నదో, అస్య అవ్యయస్య శాశ్వతమైన దాని యొక్క, దాని అంటే ఆత్మ యొక్క వినాశం వినాశనమును కర్తుం చేయుటకు ఎవ్వడు సమర్థుడు కాదు. కశ్చిత్ నా అర్హతి అని. దేని చేత ఈ సమస్త జగత్తు వ్యాపించబడి ఉన్నదో అట్టి ఆత్మనాశనం లేనిదని తెలుసుకో. నాశనం లేని ఆత్మను నశింపచేయుటకు ఎవ్వడు సమర్థుడు కాడు అని అర్థం. ఈ సర్వ జగత్ అంటే 14 భువనాలతో కూడిన సృష్టి మొత్తం ఆత్మ అని సూక్ష్మాతి సూక్ష్మమైన సత్వస్తువు చేత వ్యాపించబడి ఉన్నది. సర్వవ్యాపకమైనది కనుక ఇది నశించేది కాదు. ఏన సర్వమిదం తతం అనే వాక్యము ఈశావాస్యోపనిషత్ మంత్రాన్ని పోలి ఉంటది. అంటే ఈ జగత్తు యావత్తు ఈశ్వరునిచే వ్యాపించబడి ఉన్నది అనేది ఈ మంత్ర భావన. పాలలో వెన్నలాగా, తిలలో తైలంలాగా, కుండలలో మట్టిలాగా ఆత్మ ఈ జగత్తులో అణువణువున వ్యాపించి ఉన్నది. ఒక గ్రామంలో నాస్తిక సంఘం ఉన్నది. ఆ ఊరికి ఏ సన్యాసులు వచ్చినా వీరంతా వెళ్లి భగవంతుడున్నాడా, ఉంటే చూపిస్తారా అని ఆయనను ప్రశ్నించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. భగవంతుడు ఉన్నాడని చెప్పిన ఆయన చూపించడం కుదరదు గనుక వారు ఏదేదో చెబుతారు, వీరు మాత్రం నమ్మరు, ప్రశ్నలతో వేధిస్తారు. ఒకసారి ఒక మహాత్ముడు ఆ ఊరిలోని దేవాలయం దగ్గర పడుకున్నాడు. అది తెలిసి మన వాళ్ళంతా ఆయన చుట్టూ చేరి దేవుడు ఉన్నాడా అని అడిగారు. ఓ ఉన్నాడు అని ఆయన అనగానే, అయితే చూపించండి అన్నారు వీళ్ళు. అలాగే చూపిస్తాను, దానికేం భాగ్యం అని ఠకీమని సమాధానం చెప్పేసరికి వారంతా బేజారయ్యారు. ఇంత ధీమాగా చెప్పిన వారెవరు ఇంతవరకు వారికి తారసపడలేదు. తడబడకుండా ఠకీమని సమాధానం చెప్పడం కూడా ఒక కలయే. అప్పుడు ఆ సాధువు, నాయన ప్రయాణ బడలికలో ఉన్నాను, కాస్త పాలు తెప్పించండి అనడంతో ఒక గ్లాసు పాలు తెచ్చారు. తెచ్చిన పాలను తాగకుండా సాధువు గారు ఒక పుల్లతో దాన్ని కలియబెడితే ఏదో వెతుకుతున్నారు. అయ్యా త్వరగా పాలు తాగి దేవుని చూపించండి అని అన్నారు. అప్పుడు అబ్బాయిలు, పాలలో వెన్న ఉంటుందంటారు కదా, దాన్ని చూచి తాగుతాను అని అన్నాడు. ఓరి పిచ్చివాడా, వెన్న అలా కనబడుతుందా? అది పాలలో అంతటా వ్యాపించే ఉంటది. పాలలో నుండి వెన్నను తీయాలంటే ముందుగా పాలను కాచి చల్లార్చి తోడు వేసి కొద్దిసేపటికి పెరగవుతుంది. దానిని చిలికితే వెన్న వస్తుంది. ఏమి చేయకుండా తీరగా కనిపిస్తుందా వెన్న అన్నాడు ఒకడు. దానికి ఆ సాధువు, నాయనలారా, దేవుడు మాత్రం అంత తీరగా కనబడతాడా? ఏమి చెయ్యకుండా ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్న ఆయనను దర్శించాలంటే కర్మయోగం ద్వారా మనకు వచ్చే కర్మలను చేసి మనశుద్ధి చేసుకోవాలి. భక్తి యోగం ద్వారా మన డెస్టినీ అంటే ప్రారబ్ధ కర్మలను అనుభవించాలి.
జ్ఞాన యోగం ద్వారా మన సంచిత కర్మలు అంటే ఓల్డ్ కర్మస్, స్టోరేజ్ హౌస్ లో ఉన్న కర్మస్ అన్ని కాల్చి బూడిద చేసుకోవాలి, దగ్ధం చేసుకోవాలి. ఆ పరమాత్మ ఎవరో తెలుసుకొని ధ్యానం చేసి సమాధి స్థితికి చేరుకోవాలి. అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం. పాలలో వెన్నను తీయడానికి అంత శ్రమ పడాల్సి ఉంటే ప్రపంచంలో అణువణువు వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించడానికి ఎంత శ్రమ పడాలా అన్నాడు సాధువు. ముఖాలు వాల్చేసిరా నాస్తికులైతే. కనుక ఆత్మ జగత్తునంతటా వ్యాపించి ఉన్నది. అట్టి వ్యాపక వస్తువులకి నాశనమే లేదు. కుండ నాశనం చేయొచ్చు కానీ కుండ అంతటా వ్యాపించిన ఆకాశాన్ని ఎలా నాశనం చేస్తాము? సూక్ష్మమైన ఆకాశాన్ని నాశనం చేయలేకపోతే ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను ఎవరు నాశనం చేయగలరు? కనుక ఓ అర్జున, ఆత్మ అవినాశి, దానిని నశింపచేయడం నీ తరం కూడా కాదు. నువ్వు శరీరాలను శస్త్ర విద్యలతో నాశనం చేయగలవేమో గాని ఆత్మనేమి చేయలేవు అని ఈ విషయాన్ని చక్కగా గ్రహించి శోకాన్ని విడిచిపెట్టన్నాడు భగవానుడు. సో అవినాశి అంటే ఈ సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉండి దేనికి లొంగని ఆ తత్వము, ఆత్మ లేదా చైతన్యము. అది కేవలం మన శరీరంలో కాదు, ప్రతి పరమాణువులోనూ నిండి ఉంది. ఒక వస్త్రంలో దారం ఎలాగైతే అంతటా వ్యాపించి ఉంటుందో అలాగే సృష్టిలో ఆత్మ వ్యాపించి ఉంది. అందుకే ఇది సర్వవ్యాపి అన్నమాట. వేదాలలో, ఉపనిషత్తులలో మరియు భగవద్గీతలో అవినాశినికి చాలా రకరకాల పేర్లతో పిలిచారు. బ్రహ్మము అంటే అన్నిటికంటే పెద్దది, అన్నిటికీ మూలము కాబట్టి దీన్ని బ్రహ్మం అంటారు. కూటస్థుడు అంటే ఏ మార్పులు లేకుండా కదలకుండా స్థిరంగా ఉండేది. అక్షరుడు అంటే క్షర అంటే నాశనం అయ్యేది, అక్షర అంటే నాశనం లేనిది. మళ్ళీ క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం అనే క్షేత్రంలో ఉండి అన్నింటినీ గమనించే జ్ఞాత అన్నమాట, అబ్జర్వర్. సో పరమాత్మ ఇది అందరిలోనూ ఉన్న అత్యున్నతమైన ఆత్మ. మనము దేనైనా ఎలా నాశనం చేయగలము? ఏదైనా ఒక రూపం ఉన్న వస్తువుని లేదా విడి భాగాలు ఉన్న దానిని నాశనం చేయగలం, కానీ ఆత్మకు రూపమే లేదు కదా. సో ఇట్ ఈస్ ఇండివిజిబుల్, విడి భాగాలు లేవు. అందుకే దానిని ఎవరు ముక్కలు చేయలేరు, కాల్చలేరు. సో అవ్యయస్య అంటే ఇన్ఎగ్జాస్టిబుల్ అనమాట. అంటే వ్యయం అంటే ఖర్చు అవ్వడము లేదా తగ్గడం, అవ్యయం అంటే అది ఎప్పటికీ తగ్గనిది. మన శక్తి తగ్గుతుంది, మనసు అలసిపోతుంది, కానీ లోపల ఉన్న చైతన్యం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనము ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నేను అయిపోయాను, నా పని అయిపోయిందని భయపడుతుంటాము, ఏడుస్తూ ఉంటాం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున అసలు నువ్వెవరు? నువ్వు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్న అవినాశివి. నో వన్ క్యాన్ టచ్ యూ, నో వన్ క్యాన్ హార్మ్ యూ. నిన్ను ముక్కలు చేయడానికి ఏ ఆయుధానికి పవర్ లేదు, నిన్ను కాల్చడానికి అగ్నికి శక్తి లేదు. అసలు నీకు ఎండ్ కార్డే లేదు. అంటే ఈ ఆత్మకి ఎండ్ కార్డే లేదు. ఆ క్లారిటీ ఉంటే మనం ఇంకెందుకు భయపడతాము? ఒక స్వామి అంటారు అనమాట, ఈ శ్లోకము అభయమంత్రం అని. మీకు ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఆత్మ సూక్ష్మమైనది మళ్ళీ ఆర్ పర్వేడింగ్ అంటే సర్వమిదం తతం అంటే జగత్తంతా వ్యాపించి ఉన్నది. అది ఎలా సాధ్యము? సూక్ష్మం అంటే వెరీ వెరీ టైనీ, అంత టైనీగా ఉన్నది ఎట్లా వ్యాపిస్తుంది? శ్రద్ధగా వినండి పార్థాస్. ఆత్మ సూక్ష్మమైనది అంటే సైజులో, పరిమాణంలో చిన్నది అని కాదు, అది అత్యంతమైన శక్తివంతమైనది అని అర్థం. సో సాధారణంగా మనం అనుకునేది చిన్న సైజ్ అని అనుకుంటాం, చిన్నది అనుకుంటాము. కానీ వేదాంతంలో సూక్ష్మము అంటే దానికి 3 ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ఇంద్రియాలకు ఆగ్రాహ్యం అంటే ఇన్యాక్సెసిబుల్ టు సెన్సెస్. ఒక వస్తువు ఎంత సూక్ష్మంగా ఉంటే దానిని పట్టుకోవడం అంత కష్టం. స్థూలం అంటే ఏంటి? ఫిజికల్ గా కనిపించేది. సో రాయి మనం చూడగలం, పట్టుకోగలము. సూక్ష్మం అంటే గాలి, చూడండి అది చూడలేము కానీ స్పర్శ ద్వారా తెలుసుకోగలము మనం చర్మానికి తాకినప్పుడు. అత్యంత సూక్ష్మం అంటే ఆత్మ. సో ఇది గాలి కంటే, ఆకాశం కంటే సూక్ష్మమైనది. అందుకే కన్ను దీనిని చూడలేదు, చెయ్యి దానిని పట్టుకోలేదు, ఏ ఆయుధము దానిని తాకలేదు. అండ్ ఆల్ సర్వగతము అంటే ఆల్ పర్వేడింగ్. సో వేదాంతంలో ఒక సూత్రం ఉంది, ఏది ఎంత సూక్ష్మమైతే అది అంత ఎక్కువగా వ్యాపించగలదు. నీరు గడ్డగట్టి మంచులా ఉన్నప్పుడు అదొక చోట ఉంటుంది, అదే కరిగి ఆవిరి అంటే గ్యాస్ అయినప్పుడు గది అంతా వ్యాపించగలదు. సో ఆత్మ అత్యంత సూక్ష్మమైనది కాబట్టి అది ఈ దేహమంతా మరియు విశ్వమంతా వ్యాపించి ఉంది. అందుకే కృష్ణుడు ఏన సర్వమిదం తతం, దీని ద్వారా ఇదంతా వ్యాపించబడింది అని అన్నాడు. అండ్ అప్రమేయము అంటే ఇమ్మెజరబుల్. సో అది సూక్ష్మమైనది మాత్రమే కాదు, అది ప్రమేయము కూడా. అంటే ఏ భౌతిక కొలమానాలతో అంటే స్కేల్స్ ఆర్ క్యాలిక్యులేటర్స్ దానిని కొలవలేదు.
ఒక ఆసక్తికరమైన సంఖ్యను చెప్తాను, వినండి పార్థస్. ఈ సూక్ష్మతత్వానికి సంబంధించింది ఆత్మ పరిణామం గురించి శాస్త్రాలలో చెప్పబడిన రహస్యము శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రమాణంలో ఆత్మ ఎంత సూక్ష్మమైనదో వివరించడానికి ఈ ఉపనిషత్తులో ఒక అద్భుతమైన కొలత ఇచ్చారనమాట. దీన్ని ప్రభుపాదుల వారి ఇస్కాన్ లో తన గీతా భాషలో కూడా ఉదహరించారు. ఎట్లా అంటే, బాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ భాగో జీవస్స విజ్ఞేయ సచానంత్యాయ కల్పతే. అంటే ఒక వెంట్రుకొకనను బాలాగ్రం తీసుకోండి, దానిని 100 భాగాలుగా చేయండి. శతభాగస్య, ఆ 100 భాగాలలో ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ దానిని 100 భాగాలుగా విభజించండి. శతధా కల్పితస్య, అప్పుడు వచ్చే ఆ 1/10,000, ఆ 10,000వ వంతే జీవాత్మ పరిమాణం. ఓ మై గాడ్, గాడు బదులు ఓ మై ఆత్మ అంట నేను ఇంకా. సావేజ్ లాజిక్ చెప్తాను. అంత చిన్నదన ఆత్మ ఈ 6 అడుగుల శరీరాన్ని నడిపిస్తుంది. ఒక చిన్న సాఫ్ట్వేర్ చిప్, మైక్రో చిప్ ఎలాగైతే ఒక పెద్ద మెషిన్ ని కంట్రోల్ చేస్తుందో, మనలోని ఈ అణుమాత్రమైన ఆత్మ మన జీవితాన్ని నడిపిస్తుంది. అది అంత సూక్ష్మం కాబట్టి దానిని ఏ ఆయుధము తాకలేదు. విజువలైజ్ చేసుకున్నారా భారతాస్? 100లో 100వ వంతు, మరియు మన గణితం ప్రకారం పక్కాగా చెప్పాలంటే 10,000వ వంతు. దీనికి ఉదాహరణతో చెప్తాను నేను. గంధం చెక్క ఉదాహరణ తీసుకోవచ్చు. శాండల్వుడ్ మన శరీరంలో ఒక చోట గంధం రాసుకున్న దాని సువాసన, ఫ్రాగ్రెన్స్ శరీరం అంతటా ఎలా వ్యాపిస్తుందో, ఆత్మ హృదయంలో ఉన్నప్పటికీ దాని చైతన్యం అంటే కాన్షియస్నెస్ శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఎలా అంటే, ఒక చిన్న దీపము గదిలో ఒక మూల ఉన్నప్పటికీ దాని కాంతి లైట్ గది అంతటా ఎలా నిండుతుందో, ఆత్మ పరిమాణం చిన్నదైన దాని శక్తి దేహం అంతటా ఉంటుంది. వాట్ ఏ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. ఏ కత్తి దాన్ని తాకలేదు, ఏ అగ్ని దాన్ని కాల్చలేదు. దాని పవర్ మాత్రం మన తల నుండి కాలి గోరు వరకు వ్యాపించి ఉంది. 15వ శ్లోకంలో కృష్ణుడు అదే అన్నాడు కదా, అమృతత్వాయ కల్పతే. అంటే ఎవరైతే సుఖ దుఃఖాలను సమానంగా చూసి తితిక్షస్వ అంటే సహిస్తారో వాళ్ళు ఆ అమృతతత్వాయ మోక్షము కొరకు యోగ్యుడవుతారు అని, కల్పతే అని. మనము ఈ అణు ఆత్మలం కాబట్టి మనల్ని అమృత స్వరూపులని పిలుస్తారు. అందుకే ఇది అమర విద్య అంటారు, అంటే మరణం లేనిది అని. అసలు ఎప్పుడు ఉన్న దానికి మరణము, ఎండ అనేది ఎందుకు వస్తుంది ఆ పదము కదా. అసలు ఈ ప్రస్తుత సైన్స్ లోనంటే క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే చెబుతుంది కదా, అత్యంత సూక్ష్మమైన కణాలలోనంటే సబాటామిక్ పార్టికల్స్ లోనే అపరిమితమైన అన్లిమిటెడ్ శక్తి ఉంటుంది అని. మనం చూసే ఫిజికల్ వరల్డ్, స్థూల ప్రపంచం అంతా లోపల ఉన్న అత్యంత వెరీ టైనీ సబాటామిక్ పార్టికల్స్, సూక్ష్మమైన ఎనర్జీ ఫీల్డ్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ పరంపరలో చిట్ట చివరిది అత్యంత సూక్ష్మమైనది చైతన్యం, ఆత్మ. వెరీ సటిల్ యెట్ పవర్ఫుల్ కదా. సూక్ష్మం అంటేనే సటిల్ అనుకోవచ్చు. అంటే మన ఇంద్రియాలకు చిక్కనిది కదా. కళ్ళు దేన్నైతే చూడలేవో, చేతులు దేన్నైతే తాకలేదో అదే సూక్ష్మం. అండ్ లాజిక్ ఆఫ్ పర్వేషన్ చూడండి, అనుప్రవేశం లాజిక్ అనమాట. ఈ తైత్తిరీయోపనిషత్తు వివరణలో భగవంతుడు సృష్టిని చేసి వదిలేయలేదు, ఆయన దానిలోకి ప్రవేశించాడు, అనుప్రవేశము అని అంటారు. అసలు విష్ణు సహస్రనామంలో మొదటి నామమే విశ్వం మరియు 2వ నామం విష్ణు కదా. ఈ అనుప్రవేశం సత్యాన్ని అద్భుతంగా చెప్తాయి అవి. అసలు విష్ణు అనే నామానికి ఆ మూలం ఏం తెలుసా? విష్ అనే పదం అనమాట, ధాతువు నుంచి వచ్చింది. దీని అర్థం ప్రవేశించుతా, టు ఎంటర్, పర్వేడ్ అనమాట. సో భగవంతుడు సృష్టించేసి ఎక్కడో దూరంగా కూర్చోలేదు, ఆయన ప్రతి అణువులోకి, ప్రతి జీవిలోకి ప్రవేశించి ఉన్నాడు. అందుకే ఆయనను విష్ణువు అంటారు, అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థము. అండ్ మొదటి నామమే విశ్వము, దీని అర్థము ఈ కనిపిస్తున్న ప్రపంచం అంతా ఆయనే, ఆయన సృష్టి వేరు, మళ్ళీ ఆయన వేరు కాదు. సో ఉదాహరణకు బంగారం లేకుండా నగ ఎలా ఉండదో, భగవంతుడు లేకుండా ప్రపంచం ఉండదు. ఆయన దీనిలోకి ప్రవేశించి, అనుప్రవేశం, దీనికి ఒక ఉనికిని ఇస్తున్నాడు, ఎగ్జిస్టెన్స్. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ఆయన ప్రతి పరమాణువులోను ఒక అవినాశి ఆత్మగా ఉండి నడిపిస్తున్నాడు. అందుకే మనలో ఉన్న ఆత్మ కూడా విష్ణుతత్వమే. ఉప్పు నీటిలో కలిసినప్పుడు నీటిలో ప్రతి చుక్కలోను ఉప్పు ఎలా ఉంటుందో, ఆత్మ కూడా ప్రతి అణువులోను ఈ సృష్టిలో అలా వ్యాపించి ఉంది. మనకు ఉప్పు కనిపించదు, సూక్ష్మము, అర్థమైందా? కానీ అది నీరంతా ఉంది, సర్వవ్యాపకము. ఈ ఎగ్జాంపుల్ తో మీకు బాగా అర్థమైందని అనుకుంటాను.
అండ్ రెగ్యులర్ గా ఇంకొక ఉదాహరణ చెప్తాను. వైఫై సిగ్నల్, అది మన కంటికి కనిపించదు, సూక్ష్మము, కానీ ఆ గదిలో ఉన్న ప్రతి మూలలోనూ అది వ్యాపించి ఉంటుంది, సర్వవ్యాపకము. ఆ సిగ్నల్ ఉంటేనే మన ఫోన్ పనిచేస్తుంది, ఇంటర్నెట్. అలాగే ఆత్మ కూడా అత్యంత సూక్ష్మమైనది కాబట్టి మన కంటికి కనబడదు, కానీ అది విశ్వమంతటా నిండి ఉన్నది. అది ఉంటేనే మన శరీరం, సృష్టి పని చేస్తున్నాయి. ఆత్మ గురించి ఈ లోతైన విషయాలు తెలుసుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతే వేరు. మన భాషలో అట్లాంటి అనుభూతి అంటే వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు తినడం లాంటిదనమాట. ఒక రకమైన డోపమిన్ కిక్ వచ్చింది కదా, వాట్ ఏ హై. 6 అడుగుల కటౌట్కి డెత్ ఉండొచ్చేమో గాని, ఎండ్ కార్డ్ ఉంటదేమో గాని, లోపల ఉన్న పవర్ కి ఎండ్ కార్డ్ వేసే మొగాడే సృష్టిలోనే లేడు. మరణం గురించి భయపడొద్దు భర్తాస్. ఫోన్ పగిలిపోతే సిమ్ కార్డు పగిలిపోయింది అనుకోవడమే ఈ భ్రమ అన్నమాట. మన సైజు 10,000 వంతు, మన పవరు అవినాశి అంటే డిస్ట్రాయ్లెస్, మన అడ్రస్ సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్. శ్రీకృష్ణ ప్రీత్యర్థం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం. ఓం తత్సత్.